దాదాపు 23 నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ రంగం సిద్ధం చేసింది. హమాస్ వల్ల భవిష్యత్తులో ఇజ్రాయెల్కు ముప్పు రాకుండా ఉండేందుకు పూర్తిగా గాజాని తమ ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగానే గాజా సిటీలోని ప్రజలకు పూర్తి ఎవాక్యుయేషన్ ఆర్డర్ ని జారీ చేసింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో అతిపెద్ద నగరానికి ఇలాంటి ఆర్డర్ ఇవ్వటం ఇదే ఫస్ట్ టైం. ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ కోసం గాజా మొత్తాన్ని జల్లెడ పట్టింది. ఇప్పుడు రీసెంట్ గా గాజా సిటీలో ఎవాక్యుయేషన్ ఆర్డర్ జారీ చేసి భారీ ఆపరేషన్ కు సిద్ధమవుతోంది. దీంతో గాజా స్ట్రిప్ లో దాదాపు 80% ప్రాంతం మొత్తం యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. భవిష్యత్తులో హమాస్ నుంచి ఎలాంటి ముప్పు లేకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హమాస్ ఉగ్రవాదుల కోసం గాజా స్ట్రిప్ను సగానికి పైగా జల్లెడ పట్టింది. హమాస్ దగ్గర ఉన్న మిగిలిన బందీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేస్తోంది. ఓవైపు శాంతి చర్చల్లో పురోగతి రాకపోవడంతో ఇజ్రాయెల్ గాజా సిటీ మొత్తాన్ని ఆక్రమించుకునేందుకు రంగం సిద్ధం చేసింది. తాజాగా గాజా సిటీలోని ప్రజలకు పూర్తి ఎవాక్యుయేషన్ ఆర్డర్ను జారీ చేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అరబిక్ స్పోక్స్మెన్ అవిచై అద్రాయ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు సంచలనంగా మారింది. గాజా సిటీతో పాటు దాని అన్ని ప్రాంతాల నివాసితులకు పాత నగరం తుఫా ప్రాంతాల నుంచి అన్ని ప్రాంతాల వరకు హమాస్ను ఓడించడానికి గాజా సిటీ ప్రాంతంలో ఐడిఎఫ్ తీవ్ర శక్తితో పనిచేస్తోందని హెచ్చరించారు. గాజా సిటీలోని ప్రజలు తమ భద్రత కోసం వెంటనే వెళ్లిపోవాలని సూచించారు. ఈ ఆర్డర్ గాజా సిటీలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది. గాజా సిటీలోని ప్రజలు అల్ మవాసి హ్యుమానిటేరియన్ జోన్కు వెళ్లిపోవాలని ఆర్డర్లో ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ ఆర్డర్ జారీ అయిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం గాజా సిటీలోని హైరైజ్ భవనాలపై దాడులు చేసింది. హమాస్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్కు ఉపయోగపడుతున్నాయనే కారణంతోనే ఈ భవనాలపై దాడులు చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడులతో గాజా సిటీలోని ప్రజలు దక్షిణ గాజా వైపు తరలి వెళ్లిపోయారు. గాజా సిటీని పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రణాళికకు ముందస్తు హెచ్చరికగా ఈ ఎవాక్యుయేషన్ ఆర్డర్ను జారీ చేశారు. గాజా స్ట్రిప్లో గాజా సిటీ అతిపెద్ద నగరంగా ఉంది. ఇక్కడ దాదాపు 10 లక్షల మంది పాలస్తీనీయులున్నారు. అయితే గాజా సిటీ హమాస్కు కేంద్రంగా ఉందని, దాన్ని స్వాధీనం చేసుకుంటే హమాస్ను పూర్తిగా ఓడించినట్లు అవుతుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. హమాస్ బందీలను విడుదల చేయకపోతే గాజాను ధ్వంసం చేస్తామని, గాజా గేట్ల నుంచి నరకం తెర తొలగుతుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించారు. ఈ ఆర్డర్ వల్ల గాజా స్ట్రిప్లో 80% ప్రాంతం ప్రమాదకర యుద్ధ జోన్గా ప్రకటించబడింది. గాజా స్ట్రిప్లోని ప్రజలు ఈ ఆర్డర్తో ఆందోళనకు గురయ్యారు. బుల్లెట్లు, బాంబుల వర్షం కురుస్తుండటంతో ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. గాజా సిటీలో ఉండి చనిపోవడమా లేక దక్షిణ గాజాకు వెళ్లిపోయి చనిపోవడమా అనేది తమ ముందున్న ఏకైక ఛాన్స్ అని అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాజా సిటీలో ఉంటున్న 10 లక్షల మంది ప్రజలను ఈ ఎవాక్యుయేషన్ వల్ల 8 సార్లు బలవంతంగా తరలించారు. ఇప్పటికే దక్షిణ గాజాలోని అల్ మవాసి హ్యుమానిటేరియన్ జోన్ క్యాంపులు టెంట్లతో నిండిపోయింది. అక్కడ కూడా తమకు రక్షణ లేదని పాలస్తీనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎవాక్యుయేషన్ వల్ల ప్రాణాంతకమైన మానవతా పరిణామాలు ఏర్పడతాయని, గాజా సిటీలో అల్ షిఫా, అల్ అహ్లీ ఆసుపత్రులను ఎవాక్యుయేట్ చేయడం సాధ్యం కాదని గాజా హెల్త్ మినిస్ట్రీ హెచ్చరించింది. డాక్టర్లు రోగులను వదిలిపెట్టకుండా ఉండాలని, ఆసుపత్రులు ఎవాక్యుయేషన్కు మినహాయింపునివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక హమాస్ను పూర్తిగా ఓడించడానికి ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ను చేపట్టింది. గాజా సిటీ హమాస్కు ఇక చివరి కేంద్రంగా ఉంది. ఇప్పటికే గాజా స్ట్రిప్ను ఇజ్రాయెల్ జల్లెడ పట్టడంతో హమాస్ ఉగ్రవాదులు గాజా సిటీలోనే ఉన్నారని ఇజ్రాయెల్ భావిస్తోంది. మరోవైపు ఐడిఎఫ్ ఇప్పటికే గాజా సిటీలో 40% ప్రాంతంపై నియంత్రణ సాధించింది. ఈ నగరాన్ని స్వాధీనం చేసుకుంటే గాజా స్ట్రిప్లో 75% ప్రాంతాన్ని నియంత్రించవచ్చని భావిస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఎవాక్యుయేషన్ ఆర్డర్ అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొంది. ఈ ఆపరేషన్ను మ్యాసివ్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్గా పేర్కొంది. ఇది అనేక మరణాలు, అట్రాసిటీ క్రైమ్స్కు దారి తీస్తుందని యుఎన్ మానవ హక్కుల విభాగం హెచ్చరించింది.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 64,522 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇక 399 మంది కరువు, పోషకాహార లోపం వల్ల చనిపోయినట్లు గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. ఈ తాజా ఎవాక్యుయేషన్ ఆర్డర్ వల్ల గాజా సిటీలో 97,000 మందిని బలవంతంగా తరలించారు. అల్మవాసీ జోన్లో స్థలం, సహాయం సరిపోకపోవడంతో అక్కడున్న శరణార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇక హమాస్ ఈ ఎవాక్యుయేషన్ ఆర్డర్ను బలవంతపు తరలింపుగా విమర్శించింది. దక్షిణ గాజాలోని సేఫ్ జోన్స్ నమ్మవద్దని హెచ్చరించింది. అయితే బందీలను విడుదల చేసేందుకు హమాస్ శాంతి ఒప్పందం కోసం సిద్ధంగా ఉంది. కానీ ఇజ్రాయెల్ యుద్ధాన్ని పూర్తిగా ముగించాలని, గాజా నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. వైట్ హౌస్ ఆధ్వర్యంలో ఈ చర్చలు కొనసాగుతున్నా ఇజ్రాయెల్ మాత్రం హమాస్ పూర్తిగా ఆయుధాలను వదిలేయాలని డిమాండ్ చేస్తోంది. హమాస్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్లకు ఉపయోగపడే భవనాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇదే సమయంలో ఈ ఎవాక్యుయేషన్ ఆర్డర్ను జారీ చేయడంతో గాజాలో మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ఈ ఎవాక్యుయేషన్ ఆర్డర్తో గాజా స్ట్రిప్లో 80% ప్రాంతాన్ని ప్రమాదకర జోన్గా ప్రకటించినట్లయింది. ఇజ్రాయెల్ హమాస్ను పూర్తిగా ఓడించడానికి ఈ ఆపరేషన్ను చేపట్టినప్పటికీ అంతర్జాతీయ సమాజం మానవతా సంక్షోభం, బలవంత తరలింపులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే గాజాలో కరువు, దాడుల మధ్య ఈ ఎవాక్యుయేషన్ వందలాది మంది ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది. హమాస్ మరియు ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఈ దాడులు మరియు ఆర్డర్లు శాంతి సాధనను మరింత కష్టతరం చేస్తున్నాయి.